జమదగ్ని మహర్షి భృగు వంశానికి చెందిన మహర్షి. జమదగ్ని మహర్షి తండ్రి రుచీకుడు, తల్లి సత్యవతి. జమదగ్ని భార్య రేణువు కుమార్తె అయిన రేణుక. జమదగ్ని మహర్షి తన తపోబలంతో హోమధేనువును పొందారు. జమదగ్ని మహర్షి రేణుకాదేవులకు 5 కుమారులు: రుమణ్వతుడు, సుశేషణుడు, వసువు, విశ్వావసువు, పరశురాముడు. కార్తవీర్యార్జునుడు హైహయ వంశజుడైన కృతవీర్యుని పుత్రుడు. ఇతడు శాపవశమున చేతులు లేకుండా జన్మించాడు. తపస్సు చేత దత్తాత్రేయుని ప్రసన్నం చేసుకుని 1000 చేతులు పొందెను. ఇతని రాజధాని మహిష్మతీపురము. ఒకమారు కార్తవీర్యార్జునుడు వేటకు వెళ్లి అలసి జమదగ్ని ఆశ్రమానికి వెళ్ళగా ఆయన పరివారానికి పంచభక్ష్యాలతో భోజనం పెట్టగా అది కామధేను సంతానానికి చెందిన గోవు వల్ల సాధ్యపడిందని తెలుపుతాడు. ఆ గోవును తనకిమ్మని మహారాజు అడుగగా జమదగ్ని నిరాకరిస్తాడు. కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవును తీసుకెళ్లగా పరశురాముడు విషయం తెలుసుకుని కార్తవీర్యార్జునునితో యుద్ధం చేసి అతని 1000 చేతులు తలని తన అఖండ పరశువుతో ఛేదించి గోవును తీసుకెళ్తాడు. పరశురాముడు లేని సమయంలో కార్తవీర్యార్జుని కుమారులు జమదగ్ని తల నరికి మాహిష్మతికి తీసుకువెళ్తారు. పరశురాముని తల్లి రేణుక జమదగ్ని శవంపై పడి రోదిస్తూ 21 సార్లు పరశురామా అని పిలవగా కార్తవీర్యార్జుని కుమారులను చంపి జమదగ్ని తలను తెచ్చి బ్రతికిస్తాడు. ఆ తరువాత పరశురాముడు యావత్ క్షత్రియంపై ఆగ్రహించి 21 సార్లు దండెత్తి క్షత్రియర వంశాలను నాశనం చేస్తాడు.